జై శ్రీరామ్. లంక మనలోని మూలాధార స్వాధిష్టాన మణిపూరకాలను ఏలుతుంటుంది. చీకటిలో వెలుగును చూడగలిగిన వాడే సద్గురువు. ధర్మసమ్మతమైన కార్యక్రమాలను ఆయన ప్రోత్సహిస్తాడు. దుష్ఫలితములను ఇచ్చే కార్యక్రమాలకు తానే అడ్డుపడతాడు. అది కూడా శిష్యులకు తెలియదు. తాను సర్వస్వతంత్రుడని నిరూపించుకుంటాడు. చిన్న చిన్న చిట్కాలతో కర్మను పక్కకు జరపడు. నన్ను ఆశ్రయించదలుచుకుంటే నేను అన్నిటినీ వదిలిస్తాను అన్నారు. అహంకార ప్రజ్ఞను అణిచివేసేవాడే సద్గురువు. లోపలున్న అరిషడ్వర్గాలను జయింపచేసి నిజస్వరూపం తెలియజేసేవాడు సద్గురువు. నిజమైన భక్తుడికి దైవం కానీ సద్గురువు కానీ కర్మను శిథిలం చేస్తారు. అది సన్మార్గము. అలా హనుమంతుడు శత్రువులను చంపడానికి చేసే అభిచారక హోమాలను కూడా చూశాడు. ఇంకా ఆ పట్టణంలో వికృత ముఖాలు కలవారిని, వంకర ముఖాలు గలవారిని, ఎక్కువ తక్కువ దేహాలు కలవారిని, ఒంటి కన్ను ఒకే చెవి ఉన్నవారిని, వేలాడుతున్న పొట్ట ఉన్నవారిని చూస్తూ ముందుకు సాగాడు. ఆ పట్టణంలో అమూల్య ఆభరణాలను ధరించి చిత్ర విచిత్ర వేషాలతో యథేచ్ఛగా విహరిస్తున్న వారిని చూచాడు. ఆ పట్టణంలో ఆయా వీధులలో ఉన్న వారందరినీ చూచిన హనుమంతుడు అంతటా పట్టణ మధ్యభాగంలోని రావణాసురుని మందిరానికి పోయాడు. అది ఒక పర్వత శిఖరంపై ఉన్నది. చుట్టూ పెద్ద ప్రాకారము, బంగారపు బహిర్ద్వారము, అగాధమైన అగడతలు ఉన్నాయి. రావణుడిది వ్యాపకపు ప్రజ్ఞ. తన్ను తాను మరచిన జీవుడు అహంకారంలో పడతాడు. తాను వేరు, మిగిలినదంతా వేరు అని భావిస్తూ అన్నీ దోచుకుంటాడు. తనను తాను రక్షించుకోవాలనే భావం ఎక్కువగా ఉండి పెద్ద పెద్ద ప్రహరీ గోడలు, కందకాలు మొదలైన ఏర్పాట్లు చేసుకుంటాడు. ఇప్పట్లో అన్ని భవనాల కన్నా ఇన్సూరెన్స్ వారి భవనాలు ఎత్తుగా కనిపిస్తున్నాయి. ఇట్ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఫియర్. మనిషిలో భయం పెరిగిన కొద్దీ ఆ భవనం ఎత్తు కూడా పెరుగుతుంది. లోపల నుండి స్త్రీల ఆభరణాల ధ్వనులు వినపడుతున్నాయి. బంగారు ప్రాకారాలు మణులతోనూ, మహార్షమైన ముక్తామణులతోనూ అలంకరించిన అంతర్భాగాలతోనూ, కృష్ణాగరు చందనాది ధూపాలతోనూ తేజరిల్లుతున్న రావణాంతఃపుర మందిరంలోనికి హనుమంతుడు గుట్టుచప్పుడు కాకుండా పోయినాడు. ఆయన రాజభవనంలోనికి మరింత కాంతివంతుడై వెళ్ళాడు. ఆకాశ మధ్యంలో కాంతులు వెదజల్లుతున్న చంద్రుడు ఆవుల మందలో దొర్లుతున్న ఆబోతువలే కనిపించాడు. ఆ శీతాంశుడు ఈ లోకంలోని సమస్త జనుల దుఃఖాలు పోగొడుతూ, సముద్రాన్ని ఉప్పొంగ చేస్తూ, సర్వభూతాలను తేజరిల్ల చేస్తూ ఆకాశంలో తిరుగాడుతూ ఉన్నాడు. సద్గురువు అహంకార ప్రజ్ఞకు తెలియకుండానే జీవుడిలోనికి ప్రవేశిస్తాడు. అహంకారము రకరకాలుగా మాయ చేస్తుంది. జీవప్రజ్ఞ తన పరిధిలో నుండి దాటిపోకుండా రకరకాల వైభవాలను చూపి ఆకర్షిస్తుంది. కానీ సద్గురువు తన పూర్ణ కాంతితో అహంకార ప్రజ్ఞలోనికి ప్రవేశించాడు. గురువు చంద్రుడు, దక్షిణాయనానికి అధిపతి. సూర్యుడు లేనప్పుడు, అంటే పరమాత్మ లేనప్పుడు చంద్రుడే దారి చూపుతాడు. అందుకే సద్గురువు సాన్నిధ్యము, పౌర్ణమి రెండూ ఒకటే. అందుకే పూర్ణిమా ధ్యానం ముఖ్యము. చంద్రకాంతి ద్వారా సద్గురువుని చేరవచ్చు. సూర్యకాంతిని మనం భరించలేము, కానీ చంద్రకాంతి ఆహ్లాదంగా ఉంటుంది. అందుకే ఆకాశంలో చంద్రుడు బాగా వెలుగుతూ ఉంటే సద్గురువు సాన్నిధ్యం దగ్గరవుతున్నదని అర్థం. జై శ్రీరామ్.